హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభావతి ఫోటోని సోషల్ మీడియాలో పెట్టిన శృతి. రోహిణి కావాలని ఆ ఫోటోని ప్రభావతికి చూపించడంతో శృతి గురించి శోభాకి వార్నింగ్ ఇచ్చిన ప్రభావతి. రోహిణి చంప పగలగొట్టిన శృతి. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోహిణి ప్రభావతి ఇద్దరు కలిసి శోభాని ఇంటికి పిలిపించి మరీ మాట్లాడతారు. చూడండి, మీ అమ్మ శృతికి అత్తగారంటే మర్యాద లేకుండా పోతుంది. ఆ మీనాతో కలిసి మొన్న నైట్ నన్ను మనోజ్ ని దెయ్యంలాగా మాట్లాడుతూ నన్ను వాడిని చాలా భయపెట్టిందండి. నిన్నేమో ఇద్దరు కలిసి నూనె కింద పడేసి నన్ను జారి పడేలా చేశారు. నా కారుకి దెబ్బ కూడా తగిలింది. ఆ సంగతి మీకు తెలుసా అండి? ఈ రోజేమో పిండి కారం నా తలపైన పడేలా చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టింది మీ కూతురు. అసలు ఏం చేయాలనుకుంటుంది మీ కూతురు? నా పరువంతా తీసేస్తుంది. నాకు మర్యాద ఇవ్వట్లేదు అసలు మా ఇంట్లో. మీరు ఇలాగే నా పెంచేది మీ కూతుర్ని? పెళ్లికి ముందు నేర్పించాలి కదండి మీరు. అసలు అత్తగారి ఇంట్లో ఎలా ఉండాలి, అత్తగారికి ఎలా మర్యాద ఇవ్వాలి, ఇలా ఇవన్నీ నేర్పించాలి కదండి మీరు అని ప్రభాత్ అంటుంటే వెంటనే శోభ, అంతవరకు నాకెక్కడ టైం ఇచ్చారండి మీ కొడుకు? దాన్ని లేపుకెళ్లి పెళ్లి చేసుకుంది మీ కొడుకు, తెచ్చి ఇంట్లో పెట్టుకుంది మీరు. ఇప్పుడు మాకు మర్యాద ఇవ్వట్లేదంటే నేనేం చేయాలండి? చూడండి, మాకు శృతి ఒకతే కాబట్టి తనని గారభంగా పెంచుకున్నాము. ఇప్పుడు తను నా మాట వినట్లేదు, ఇంక నేనేం చెప్పాలి తనకి? మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి శోభ అయితే బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి ఏమో ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, నేనేదో శృతి నుండి మీనాన్ని దూరం చేస్తుంది అనుకుంటుంటే ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకా శోభ బయటకు వచ్చి శృతి ఇలానే అల్లరి చేస్తే వీళ్ళు శృతిని అల్లుడి గారిని ఇద్దరిని బయట పంపించేశారు. అప్పుడు వాళ్ళిద్దరు చచ్చినట్టు నా దగ్గరికి వస్తారులే అనుకుంటే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అసలు ఈ మీనా వల్ల అందరికీ నేను లోకవైపోయాను. అందరూ కలిసి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు నన్ను, చా అని అనుకుంటుండగా రోహిణికి అయితే ఫోన్ వస్తుంది. ఇదేంటి అన్న ఈ టైంలో కాల్ చేస్తుంది అని అనుకుంటూ, అంటే ఒక నిమిషం క్లయింట్ కాల్ చేస్తున్నారు అని చెప్పి పక్కకు వస్తుంది. హలో అమ్మా, ఏంటమ్మా ఈ టైంలో కాల్ చేసావు అని అంటుంటే, హలో నేను నర్సు మాట్లాడుతున్నాను, మీ అమ్మగారికి ఇక్కడ చాలా సీరియస్ గా ఉంది, మీరు వెంటనే రావాలి అని చెప్పి నర్సు చెప్పడంతో, అవునా అండి సరే వస్తున్నానంటూ, రోహిణి కొంచెం రామ్మ కాళ్ళకి మసాజ్ చేద్దు అని ప్రభావతి అడుగుతున్నసరికి, అయ్యో లేదంటే ఇప్పుడే ఒక ముఖ్యమైన విఐపి క్లయింట్ కాల్ చేశారు, నేను అర్జెంట్ గా వెళ్ళాలంటే అని చెప్పి అక్కడ నేను చెత్త రోహిణి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా పూల కొట్టు దగ్గర ఉండేసరికి శోభ అటు నుంచి వెళ్తుండగా మీనాను చూసి కార్ ఆపి మీనా దగ్గరికి అయితే వెళ్తుంది. ఏ మీనా, నీ వల్ల నా కూతురు కాపేలా ఉంది. శోభ చాలా కోపంగా మీనా దగ్గరికి వెళ్ళి, ఏ మీనా, నీలాంటి దాన్ని నేను ఎక్కడ చూడలేదే అని అంటుంటే వెంటనే పక్కనున్న ఆమె, మీనా ఎవరిమా అని అడిగేసరికి, శృతి వాళ్ళ అమ్మక్క. ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు మీరు? నీ వల్ల మా శృతి కాపురం ముక్కలయ్యేలా ఉంది. నా వల్ల? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. మా శృతిని బయటకు గెంటేసి ఆ ఇంట్లో నువ్వు ఒక్కదానే ఉండాలని చూస్తున్నావా? నేనెందుకు అలా చేస్తానండి? మరి ఇంకెలా చేస్తున్నావు? నీ వల్ల మా శృతి కాపురం కూలిపోయేలాగుంది. మా శృతితో కలిసి ఇంట్లో బాగా గొడవలు పెడుతున్నావంట. నీలాంటి వాళ్ళతో చేరి నా కూతురు కాపురం కూల్చుకునేలాగుంది. దాని మనసు ఎందుకు చెడగొడుతున్నావే అని శోభ అంటుంటే వెంటనే మీనా వచ్చేసి, నేనెవరి కాపురం కూల్చాలనుకోవట్లేదు, ఎవరి మనసును చెడగొట్టాలనుకోవట్లేదు. అయినా శృతి ఏం చిన్నపిల్ల కాదు, మంచి చెడు అన్ని తెలిసిన తెలివైన అమ్మాయి. అలాంటి అమ్మాయి మీలాంటి వాళ్ళ కడుపున ఎలా పుట్టిందా అని నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. శృతి నేను సొంత అక్క చెల్లెలా ఉంటాం అని మీనా అనడంతో వెంటనే శోభ, ఏంటి నువ్వు తనకి అక్కవా? నీ స్టేటస్ ఎక్కడ, మా స్టేటస్ ఎక్కడ? పూలు అమ్ముకునేదానివి నువ్వు మా శృతికి అక్కవా అని శోభ చాలా అవమానంగా మాట్లాడుతుంది మీనాని. వెంటనే మీనా వచ్చేసి, కొంచెం మర్యాదగా మాట్లాడండి, పూలు అమ్ముకునే వాళ్ళంటే అంత చులకనా మీకు? నిజమే, నేను పూలు అమ్ముకునేదాన్నే, కానీ నా పని నేను చూసుకుంటూ పోతాను. మీలాగా రోడ్ల మీద చిల్లరగా గొడవ పెట్టుకోను నేను. రేపు నువ్వు చచ్చాక కూడా పూల చల్లుతారు, నోట్ల కట్టలేం చల్లరు అని మీనా అంటుంటే వెంటనే శోభ వచ్చేసి, అవునులే మీలాంటి వాళ్ళంతా ఒకటే కదా, డబ్బున్న మాలాంటి వాళ్ళంటే కడుపు మంట మీకు అని శోభ అంటుంటే వెంటనే మీనా వచ్చేసి, ఏంటి గొడవకొస్తున్నారా మీరు? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? పూలమ్ముకొని సంపాదించి వెనకేసుకునేది కుదరట్లేదని చెప్పేసి నా కూతుర్ని అమాయకురాలని చేసి దాని నుండి డబ్బు లాగాలని చూస్తున్నావా అని శోభ అనడంతో వెంటనే మీనా వచ్చేసి, ఇంతవరకు ఎంతలాగానో వెళ్ళి మీ కూతుర్ని అడగండి అని మీనా అంటుంది. నా కూతుర్ని ఏంటి అడిగేది? ఆ రోజు మండపంలో నా కూతురి హారం దొంగలిస్తూ దొరికిపోయావు కదా, మీ బుద్ధులు ఎవరికి తెలియదే అని శోభ అనడంతో మీనాకు చాలా కోపం వస్తుంది. మర్యాదగా మాట్లాడండి, లేకపోతే శృతి వాళ్ళ అమ్మని కూడా చూడకుండా చంప పగిలేలా కొడతానని మీనా అయితే చాలా గట్టిగానే సమాధానం చెప్తుంది శోభతోటి. చూడండి, మీలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు నేను ఇక్కడికి, ఆ కూతురి కాపురం గురించి మాట్లాడడానికి వచ్చాను అని శోభ అనడంతో వెంటనే మీనా వచ్చేసి, అసలు మీకు ఇవన్నీ ఎవరు చెప్పారని అడుగుతుంది. వెంటనే శోభ వచ్చేసి, నాకు మీ అత్తే చెప్పింది,
ఫోన్ చేసి పిలిచి మరి కామాక్షి ఇంట్లో కూర్చోబెట్టి మరీ చెప్పింది. మా శృతి మైండ్ చెడగొట్టి ఇంట్లో గొడవలు పెడుతున్నావని చెప్పింది. ఓహో, మా అత్త చెప్పిందా అని మీనా అనేసరికి, ఏంటి మంచిది, ఎవరికి మంచిది? నీ భర్తకి తాగడానికి లేవంటూ చెప్పు, ముష్టి పడేస్తాను. నీ శోభ అంటుంటే మీనాకు చాలా కోపం వచ్చి, చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, నువ్వెంత, నీ లెక్కెంత? ఇదే మాట ఇంకెవరితో నన్నుంటే ముక్కు ముఖం ఏకం చేసేదాన్ని. నువ్వే గాని సరిగా పెంచుంటే నీ కూతురు ఇంకొకరితో ఎలా లేచిపోతుంది అని మీనా అయితే చాలా గట్టిగానే సమాధానం చెప్తుంది శోభాకి. చిచ్చి, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ అంటూ శోభ అయితే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వెంటనే బాలు వెనకాలే వస్తాడు. మీనా, ఏంటి ఆవిడ ఇక్కడికి వచ్చింది? ఏం లేదండి, పూల కొనటానికి వచ్చారంతే. ఆవిడ పూల కోసం వచ్చినట్లేదు, చాలా కోపంగా వెళ్తుంది. ఏమనింది ఆవిడ అని బాలు అడిగేసరికి మీనా వచ్చేసి ఏమనలేదని చెప్పేసి చెప్తుంది. వెంటనే పక్కనున్నావా, మీనా ఎందుకు అలా అబద్ధం చెప్తావు? ఆవిడ ఎన్ని మాట్లాడింది, బాలుకు చెప్పవేంటి అని పక్కన అనేసరికి వెంటనే మీనా వచ్చేసి, అక్క నువ్వు ఊరుకు అనేసి అంటుంది. వెంటనే బాలు, మీనా చెప్తావా లేదా, లేదంటే ఆవిడని అడగమంటావా? వాళ్ళ కూతుర్ని మీనా చెడగొడుతుందంట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, మీనానే దొంగ అనింది. నువ్వు తాగడానికి డబ్బు కోసం మీనా శృతిని మంచి చేసుకుంటుందంట అని పక్కన ఆమె చెప్పడంతో బాలుకైతే చాలా కోపం వస్తుంది. మీనా రావెళ్ళం అని బాలు అడిగేసరికి, ఎక్కడికి అని చెప్పేసి మీనా అంటుంది. ఆవిడతో మాట్లాడాలని చెప్పి బాలు అంటాడు. లేదండి, ఆవిడ శృతి వాళ్ళమ్మ, పైగా మన ఇంటి వియ్యపురాలు, అలా మాట్లాడడం బాగోదండి అని చెప్పి మీనా చెప్తుంది. ఏం కాదులే, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలానే చెప్పాలి అని చెప్పి బాలు అయితే మీనాని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంకా ప్రభావత్ వచ్చేసి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ, చిచ్చి, శృతి వాళ్ళ అమ్మని రెచ్చగొడితే శృతిని ఆవిడ రెచ్చగొడుతుందని, ఇద్దరు కలిసి మీనా మీద రెచ్చిపోతారని, దాంతో తోడుకోడలిద్దరు విడిపోతారని, ఇంకా జీవితంలో శృతి మీనాకి సపోర్ట్ చేయదని మాస్టర్ ప్లాన్ వేస్తే ఎగిరి తను వెళ్లిపోయింది వియ్యపురాలు అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రభావతి. ఈలోగా రవి శృతి ఇంటికి వస్తారు. ఏంటి ఈ రోజు ఇద్దరు తొందరగా వచ్చారు అని చెప్పి ప్రభావతి అడిగేసరికి, రా రవి పోదాం అని శృతి రవిని తీసుకుని వెళ్తుండగా, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ప్రభాత్ అడుగుతుంది. తొందరగా వస్తే రానివ్వరని అలా రోడ్డు మీద తిరిగేసి వస్తాం అని వెటకారంగా చెప్తుంది శృతి. అయితే ముందు ఏమన్నానని అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అని ప్రభాత్ అడిగేసరికి, ముందు మీరేగా మొదలు పెట్టారు అని శృతి అడిగేసరికి, ఏరే రవి ముందు నేనన్నానా అని చెప్పి ప్రభాత్ అంటూ ఉంటుంది. లేకపోతే ఇదేమన్నా ఆఫీస్ ఆ టైంకి వెళ్ళడానికి, చూడు రవి నాకు చాలా తలనొప్పిగా ఉందని చెప్పేసి శృతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ పెళ్ళామంటారా నా మీద కారాలు నిజాలు నూరుతుంది. ఎవరో ఒకరు ఖాళీగా ఉన్నారు కదమ్మా, పని పాటలు లేకుండా పుల్లలు పెట్టేటోళ్ళు, వాళ్ళ గురించి కొంచెం విని కోపంగా ఉందిలే అని చెప్పి రవి అడిగేసరికి, అంటే ఎవరిని అంటున్నారా ఇప్పుడు, నా గురించి అంటున్నావా అని ప్రభావత్ అడిగేసరికి, నేను నీ పేరెత్తలేదే అని చెప్పి రవి అంటాడు. నీకు ఒక విషయం చెప్పాలరా, నేను ఇప్పుడే శృతి వాళ్ళ అమ్మని పిలిచాను మాట్లాడడానికని. అవునా, మంచిది. అదేంట్రా, ఏం మాట్లాడావో అని అడగవా నువ్వు? అడగకపోయినా చెప్తావు కదమ్మా, చెప్పు ఏం మాట్లాడావో అని రవి అడిగేసరికి, శృతి ఏం చేసిందమ్మా, ఆ మీనతో కలిసి నన్ను పూచుకు పుల్లలా తీసి పడేస్తుంది, నాకు మర్యాద ఇవ్వట్లేదు అంటూ కోపంతో ఊగిపోతూ, అందుకే వాళ్ళమ్మని పిలిచానురా అని చెప్తుంది. అవునా, మరి దానికి ఆవిడేమనిందమ్మా? ఇంకేమంటుందిరా, మీలో మీరే కొట్టుకుని చావండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందిరా అని ప్రభాత్ అడిగేసరికి, ఇంతలో బాలు మీనా చాలా కోపంగా ఇంట్లోకి వస్తారు. రే రవి, ఏదిరా డబ్బులమ్మా అంటూ అరుచుకుంటూ వస్తారు బాలు అయితే. ఏం జరిగిందో అందరూ నా మీదే పడతారు కదా అని మీనా అంటుంటే వెంటనే రవి వచ్చేసి, ఇప్పుడు నీకేమైంది అది అని రవి అడుగుతాడు. ముందు నీ భార్యని పిలు, అప్పుడు చెప్తాను. ఇలా అటో ఇటో తేలిపోవాల్సిందే. అందరికి నా భార్య కనిపిస్తుందా? ఈవిడనిందంటే అనుకోవచ్చు, ఇన్నేళ్ళైనా బుర్ర ఎదగలేదు కాబట్టి అంటుందిలే అనుకోవచ్చు. మరి నీ భార్యకేమైంది? మీనతో బానే ఉంటుంది కదా, అమ్మలాగా తయారైతుందేంటి అని బాలు అడిగేసరికి, ఇవన్నీ కాదండి, ముందు తాడో పేరు తేల్చుకుందాం పదండి అని చెప్పి బాలుని తీసుకొని శృతి రూమ్ లోకి అయితే వెళ్తుంది మీనా. వెనకాల రవి వెళ్లేసరికి ఇంకా ప్రభావత్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది, ఇద్దరు గొడవ పడుతున్నారు అని చెప్పేసి. అమ్మయ్య, వీళ్ళిద్దరు గొడవ పడి విడిపోతే చాలా సంతోషంగా ఉంటుంది నాకు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. పైనేమో బాలు, మీనా, శృతి, రవి అందరూ కలిసి తిట్టుకుంటుంటే కింద ప్రభావతి మాత్రం చాలా సంతోషిస్తూ నాట్యం చేస్తూ ఉంటుంది. ఇంతలో సత్యం వచ్చి, ఏంటి అందరూ ఇలా తిట్టుకుంటున్నారు పైన అని అడుగుతాడు. బయట వరకు వినిపిస్తుందా? అవును, వీధి వరకు వినిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు తిట్టుకుంటున్నారు అని సత్యం అడుగుతాడు. వాళ్ళు నలుగురు తిట్టుకుంటున్నారండి, నాకేం సంబంధం లేదు అని ప్రభావతి అడిగేసరికి, కొడుకులు కోడలు తిట్టుకుంటుంటే నాకేం సంబంధం లేదంటావేంటి? వాళ్ళు ఏమన్నా చిన్నవాళ్ళ, చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వెళ్ళి ఆపాలి కదా. మీరే కదండి నన్ను జోకం చేసుకోవద్దన్నారు, అందుకే ఇక్కడ నిల్చొని చూస్తున్నా అని చెప్పి ప్రభావతి అయితే చెప్తుంది. అంటే వాళ్ళు తన్నుకొని చేస్తున్నా చూస్తూ ఊరుకుంటావా?
అని సత్యం అడుగుతూ ఉండేసరికి ఇంతలో బాలు మీనా డబ్బుందన్న అహంకారంతో పడితే అలా మాట్లాడుతున్నారు. ఇంకోసారి నువ్వు ఆ డబ్బులమ్మని కేర్ చేయకు. ఇంకా నా ఏదన్నా సుమతి లాంటిది అనుకున్నాను. చిచ్చి తల్లి బుద్ధులే కూతురుకొచ్చాయి. అవును మరి చూస్తూ ఉంటే మొత్తం మా అమ్మలాగా తయారవుతుంది అని బాలు మీనా అంటూ కిందకొస్తారు. బాలు బయటకు వెళ్తుండేసరికి సత్యం వచ్చేసి రే ఆగురా, ఏంట్రా ఇది ఎన్నడూ లేని ఇలా గొడవ పడుతున్నారు. ఎవరు గొడవ పడేది? ఇంకోసారి నా భార్య జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఈయన కూడా మా ఆయన గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఊరుకోను మావయ్య అని అంటుంది. అసలు ఏం జరిగిందిరా అని సత్యం అడిగేసరికి నాకు చాలా కోపం ఉంది నాన్న, ఇక్కడే ఉంటే ఆ లేచిపోయిన తంతాను, నేను బయటకు వెళ్తున్నా అనుకుంటూ బాలు అయితే బయటకు వెళ్ళిపోతాడు. సత్యం కూడా బాలు బాలు అనుకుంటూ బయటకు వెళ్తాడు. ఇంకా మీనా లోపలికి వెళ్ళిపోతునేసరికి ప్రభావతి వచ్చేసి ఏ ఆగు అని చెప్పేసి మీనా ఆపుతుంది. ఏంటి ఇంట్లో చిచ్చు పెడుతున్నావా? అవును, ఇందాక కాకడా తీసుకెళ్లి పైన పెట్టొచ్చాను అని చెప్పి మీనా అయితే చాలా వెటకారంగా మాట్లాడుతుంది. ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావా? మరి వాళ్ళకి నేను వెటకారంగా ఉందా? ఏదో ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని ఊరుకుంటుంటే నెత్తినెక్కి నాట్యం చేస్తున్నారు మీలాగా. మీరంటే నేను చచ్చేదాకా మారు. శృతికి ఏమైంది? మీలా తయారైంది అని మీనా అనేసరికి ఏంటి మధ్యలో నన్ను కలుపుతున్నావు? అవును మరి మీ అండ చూసుకునే కదా అంత పొగరు మీ చిన్న కోడలికి అని మీనా అనేసరికి వెంటనే శృతి వచ్చి ఏంటి పొగరని మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు నా గురించి అని శృతి అడిగేసరికి పొగరని అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఈమె రాచి రంపాలు పెట్టి సరిపోలేదా? ఇప్పుడు నువ్వు తయారయ్యావా? మీ అందరికి ఎలా కనిపిస్తున్నాను? నువ్వు పొగరబోతులాగా కనిపిస్తున్నావు అని శృతి అడిగేసరికి బాలుకి నీకు తేడా ఉందనుకున్నాను. బాలు కంటే నువ్వే గయ్యల్లా తయారయ్యావు. ఇంకా ప్రభావతేమో అవునమ్మా, నేను ముందు నుంచి చెప్తున్నాను నీ అంతస్తుకు తగ్గ వాళ్ళతోటే మాట్లాడు అని చెప్పి నువ్వే నా మాట వినలేదు. ఈ పూలు అమ్ముకునే దాంతో రాసుకుని పూసుకొని తిరిగితే ఇలాగే చులకం చేస్తారు. అవునంటీ, ఇన్ని రోజులు మీరనేది తప్పనుకున్నాను, కానీ మీరే కరెక్ట్ ఇలాంటి వాళ్ళకి. అవునమ్మా, నేను ఎప్పుడు మీ వైపేనమ్మా, నీ మంచి కోరి చెప్తుంటాను. నువ్వే నన్ను అపార్థం చేసుకుంటావు. పోనీలేమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా ఎవరు ఎలాంటి వాళ్ళని. అవునంటీ, బాగా అర్థమైంది అని శృతి అడిగేసరికి మీనా వచ్చేసి అవునా ఇంకొకటి కూడా అర్థం చేసుకో, ఇంక నుంచి చిటికి మాటికి కాఫీ ఇస్తావు మీనా అని చెప్పి నా దగ్గరికి రాకు. ఇదిగో నీకు ఫుల్ గా సపోర్ట్ చేస్తుందే ఈవెన్ని అడుగు అని మీనా అడిగేసరికి అడుగుతాను అని శృతి అంటుంది. పూటకొక రకం వండి పెట్టు అని నా దగ్గరికి రాకు. ఇదిగో నీ అంతస్తుకు తగ్గట్టు మీ అత్తుంది కదా, ఆమెను అడుగు, ఆమె వండి పెడుతుంది అని చెప్పి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ప్రభాత్ వచ్చేసి ఇద్దరు గొడవ పడితే వంట నానెత్తనే పడిందే, ఏదైతే ఏమైంది, ఇంక నుంచి తోడికోడలు ఇద్దరు ఉప్పు నిప్పులాగే ఉంటారు, ఎప్పటికీ కలవరు అనుకుంటూ చాలా సంతోషిస్తుంది ప్రభావతి అయితే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.